సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. అసలు శాలరీ వచ్చిన వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదా శాలరీ నుంచి సేవ్ చేయాలి అని అనుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ చేయగాలి అనుకోగానే ప్రతి ఒక్కరు సిప్లో ఇన్వెస్ట్ చేయండి అని అంటారు. అసలు సిప్ ఏంటి, సిప్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్ మధు గారు. నమస్తే సార్. నమస్తే శ్రావ్య గారు. సో ఎవరికైనా శాలరీ స్టార్ట్ అవ్వగానే ఒక సేవింగ్ కావాలి అని అనుకుంటారు. ఆ సేవింగ్ చేయాలంటే సిప్లో ఇన్వెస్ట్ చేయండి అని అంటారు. కానీ సిప్ అంటే ఏంటి అని చాలా మందికి తెలియదు. రైట్ సిప్ ఏంటి అనేది తెలియదు. సో దాని గురించి ఒకసారి చెప్తారా? సో జనరల్గా అయితే సాలరీ వచ్చిన తర్వాత సేవింగ్ చేద్దామనే కాన్సెప్ట్ చాలా కొద్ది మందిలోనే మాత్రమే ఉంటుంది, అందరిలో అనేది ఉండదు. ఈ రోజులలో అయితే సాలరీ వచ్చింది, దాని తర్వాత సాలరీ రాకముందే కమిట్మెంట్తోనే స్టార్ట్ అయిపోతుంది ప్రతిదీ కూడా. సో అయితే ఈ రైట్ సిప్ వాటి గురించి మనం డిస్కస్ చేసే కంటే ముందుగా అసలు సేవింగ్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. పూర్వకాలం నుంచి మనకు సేవింగ్ అనేది అలవాటు ఉంది. ఫోర్ ఫాదర్స్ నుంచి వాళ్ళు డిఫరెంట్ అసెట్స్లో సేవ్ చేసేవాళ్ళు. కొంతమంది గోల్డ్ కొని దాచుకుంటే, ఇంకొంతమంది భూమిని కొని, దాన్ని స్థలాలు కొని, ప్రాపర్టీస్ కొని దాచుకునేవాళ్ళు. ఎందుకు జనరల్ ఎందుకు రేపు పొద్దున వాటి యొక్క వాల్యూ అనేది పెరిగితే మన జీవితంలో ఇంకెప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు దాన్ని వాడుకోవచ్చు, అమ్మేసి. అయితే ఇప్పుడున్న మార్కెట్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మనం సేమ్ విలేజ్లో లేము, సేమ్ సిటీలో కూడా లేము, ఒక్కొక్కసారి సేమ్ కంట్రీలో కూడా ఉన్నాం. ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. మనం ఒక్క దగ్గర లేనప్పుడు ఏమవుతుందనంటే, ఇప్పుడు మీకు ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంటే మీరు ఆ ల్యాండ్ దగ్గర ఉంటే అది సేఫ్ చూసుకుంటారు, రైట్? మీరు అక్కడ లేనప్పుడు ఏం చేయాలి? మీరు ఇంకా ల్యాండ్లో పెట్టలేం కదా. మనం ఆ ల్యాండ్లో పెడితే మళ్ళీ మీరు ఎక్కడి నుంచో, ఇప్పుడు మీరు యూకేలోనో యూఎస్లోనో సెటిల్ అయ్యారు, లేదంటే మీరు బెంగళూరు పూణేలోనో సెటిల్ అయ్యారు జాబ్ పర్పస్లోనో, మీ బిజినెస్ పర్పస్లో ఇంకో మనిషిని పెట్టాల్సి వస్తుంది, ఇంకో మనిషిని పెట్టాలి. అయితే పూర్వకాలంలో ఈ సేవింగ్ కల్చర్ ఏదైతే గోల్డెన్ ల్యాండ్ వీటిపైన ఉందో అది మనం చూస్తుండే వాళ్ళం. ఆస్తిని, దాన్ని టాంజిబుల్ అసెట్ అంటారు యాక్చువల్గా చెప్పాలంటే. దాన్ని చూస్తుంటాం కాబట్టి కాన్ఫిడెన్స్ మనకు తెలుస్తూ ఉంటుంది. మార్కెట్లో న్యూస్ వింటూ ఉంటాం, అరే ఇది ఇంత పెరిగింది, అదంతా పెరిగింది అన్న కొద్ది మనకు కొంచెం సంతోషం అనేది ఉంటుంది. అయితే ఒకప్పుడు ఈ సాలరీ కల్చర్ లేదు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. ఎందుకంటే మనం ఫాదర్ బిజినెస్ చేసుకుని చూసుకునే వాళ్ళం. ఎంతో కొంత ఆ ఉమ్మడి జాయింట్ ఫ్యామిలీలో మన ఖర్చులు వెళ్ళిపోయేటివి. దాదాపు ఫైనాన్షియల్గా పెద్ద డిఫికల్టీస్ అనేవి ఉండేది కాదు. ఇప్పుడు చాలా వరకు జాయింట్ ఫ్యామిలీస్లో కూడా మీరు చూడండి, ఎక్కువ శాతం వాళ్ళు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో, అంటే మెడికల్ ఎమర్జెన్సీ కానీ, ఏదైనా ఇంకొక లోన్స్ విషయంలో కానీ ఇబ్బందులు పడే పరిస్థితులు కనబడవు. ఎందుకంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే యూనిక్ అయిపోయినాయి, ఫ్యామిలీస్ సపరేట్ అయిపోయినాయి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ అయిపోయినాయి. మరి ఇలాంటి టైంలో నువ్వు ఒక దగ్గర జాబ్ చేస్తున్నావు, నువ్వు ఆస్తులు కొంటే దాన్ని చూసుకోలేని పరిస్థితి. రెండోది, అప్పుడు ఆస్తులు ఎలా కొనేవారు? 10 ఏళ్ళకు వాళ్ళు స్టార్ట్ చేయడం, అంటే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే 25 ఏళ్ళకు, 15 ఏళ్ళ టైం దొరకదు కొనేవాళ్ళు. 10 ఏళ్ళకు, 12 ఏళ్ళకు, 15 ఏళ్ళకు చదువు అనేది ఎలా లేదు, చాలా తక్కువ మంది చదువుకునే వాళ్ళు, మిగతా వాళ్ళంతా బిజినెస్ చేసేవాళ్ళు. 15-20 ఏళ్ళ నుంచి వాళ్ళు ఫాదర్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యాల్కులేషన్స్ నేర్చుకొని, ఖర్చులు అంటే ఏంది, సేవింగ్స్ అంటే ఏంది, ఇవన్నీ నేర్చుకొని ఆ తర్వాత పెట్టుబడి పెట్టేవాళ్ళు. అది తరతరాలకు ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మొత్తం డిఫరెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్కమ్ అనేది మన సస్టైనబిలిటీకే సరిపోవట్లేదు. వచ్చిన ఇన్కమ్ అనేది మీకు సస్టైన్ అవ్వడానికే సరిపోవట్లేదు చాలా మంది కేసెస్లో. వెరీ రేర్ కేసెస్లో కొంచెం మంది డబ్బున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సేవింగ్ అవుతుంది తప్ప మిగిలిన ఏ కేసెస్లో కూడా మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ మీరు చూసుకున్నట్టయితే డబ్బు సేవ్ చేయడానికి అసలు ఆప్షనే లేదు. ఈఎంఐలకి, క్రెడిట్ కార్డ్ బిల్స్కి సరిపోతుంది. ఎందుకు మనం ఇవన్నీ చేయాల్సి వస్తుంది? ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే, రెగ్యులర్గా మనం జీవించడానికి ఇవన్నీ అవసరం అయిపోయాయి, మ్యాండేట్ అయిపోయింది. కార్ లేని, బైక్ లేని ఉండలేము, ఫ్లాట్ లేని ఉండలేము. లగ్జరీ కాదు, నెసెసిటీ కూడా. నెసెసిటీ. ఈరోజు మీ దగ్గర ఒక కార్ లేకుండా, మీ దగ్గర ఒక 2 వీలర్ లేకుంటే మీరు ఆఫీస్కి రావడం ఎంత కష్టమో తెలిసిందే కదా. మరి అలాంటప్పుడు చిన్న శాలరీ కనుక 2 వీలర్ ఎంత బర్డెన్ అవుతుంది, పెద్దవాళ్ళకు మర్సిడీస్ కొన్నంత బర్డెనే అవుతుంది. సేమ్. కాబట్టి ఈ సేవింగ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు చేయాలంటే, ఫస్ట్ మన జీవిత అవసరాలకు, మన లైఫ్ అనేది ఈజీ గడిచిపోయిన తర్వాత ఫ్యూచర్ కోసం సేవింగ్ చేయాలి, రైట్? అయితే ఇప్పుడు మన దగ్గర జాయింట్ ఫ్యామిలీ లేనప్పుడు ఫస్ట్ మనం మెడికల్లీ ప్రొటెక్టెడ్ ఉండాలి, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్టెడ్గా తీసుకొని ఉండాలి. ఎందుకంటే ఇవి రెండు సపోర్ట్ ఫ్యామిలీకి.
మనం ఉంటే ఏదైనా చేస్తాం, మనం లేనప్పుడు ఇవి 2 బేస్ పిల్లర్ లాగా. దీని తర్వాత నువ్వు సేవింగ్స్ అనే కాన్సెప్ట్కి వెళ్ళాలి. ఈ సేవింగ్స్ అనే కాన్సెప్ట్ వెళ్ళినప్పుడు మరి ఎంత చేయాలి, ఎక్కడ చేయాలి అనేది కాన్సెప్ట్ మళ్ళీ. అయితే చాలామందికి ఏంటంటే కొత్తగా జాబులు జాయిన్ అయిన వాళ్ళకి చాలా వరకు ఈ ఈక్విటీ అనేది, మ్యూచువల్ ఫండ్ అనేది, స్టాక్ మార్కెట్ అనేది అంత తొందరగా అర్థం కాదు. ఫస్ట్ మనం చేసేది ఏంటి, దగ్గరలో ఉన్న ఏ ఏజెంట్ వచ్చేసి ఏదో ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కడతారు. దేనికోసం కట్టామనేది ఒక క్లారిటీ అనేది ఉండదు. సేవింగ్స్ అంటే ఏంటంటే నీకు ఫ్యూచర్లో వచ్చే అవసరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కొనడానికి కావాల్సిన సామర్థ్యాన్ని ముందే మనం ఏర్పరచుకోవడం, ఆ కెపాసిటీని మనం తెచ్చుకోవాలి. మరి ఆ కెపాసిటీని తెచ్చుకోవాలంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ మన ఖర్చులకు అనుగుణంగా ఉందా అనేది ముందుగా చూసుకోవాలి. మనం చేసే ఇన్వెస్ట్మెంట్ మన ఖర్చులకు అనుగుణంగా ఉందా లేదా అని చూసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంతేగాని ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఒక దగ్గర పాలసీ, ఇంకో దగ్గర ఎస్ఐపి, ఇంకో దగ్గర ల్యాండ్, ఇంకో దగ్గర గోల్డ్. అంటే నీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది, అసలు ఏ రేట్లో పెరుగుతుంది, దేనికోసం వాడతావనే క్లారిటీ అనేది లేదు చాలా మంది. అంటే సేవింగ్స్ చేయాలని ఆలోచన ఉంటుంది కానీ రైట్ వేలో చేయాలి, రైట్ టైంలో కూడా చేయాలి, రైట్ అమౌంట్ ఇవ్వాలి, దాన్నే రైట్ సిప్ దాని కిందకి వచ్చాను. ఇప్పుడు అన్నిట్లలో ది బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే చాలా మందికి ఎస్ఐపి అనేది అర్థమైపోయింది. ఎందుకనంటే కొద్దిగా మార్కెట్లో వాలటాలిటీ కూడా కంట్రోల్లో ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు లిక్విడ్ రూపంలోకి వస్తుంది, ఏ అవసరానికైనా మనకు పని చేస్తుంది. ఆల్మోస్ట్ మన దగ్గర గోల్డ్ ఎంత ఈజీగా లిక్విడ్ అవుతుందో ఎస్ఐపి కూడా అంత ఈజీగా లిక్విడ్ అయిపోతుంది అనే విషయం తెలిసిపోయింది. లాస్ట్ 15-20 ఇయర్స్ హిస్టరీ చూసుకున్నా కూడా ది బెస్ట్ రిటర్న్ కూడా డెలివరీ చేసినాయి. మరి ఇలాంటి సందర్భంలో మంచి అసెట్ చూజ్ చేసుకున్నావు కానీ మంచి అమౌంట్ చేయట్లేదు. మంచి అమౌంట్ చేయకుండా నీకు డబ్బు ఎట్లా వస్తుంది? నువ్వు ఏదో 5,000 10,000 చేసేసి ₹1,00,000 సాలరీకి అలా నేను ఎస్ఐపి చేస్తున్నా అంటే అయిపోద్దా? అవుద్దా? అసలు నీ జీవిత అవసరాలు ఏంటి, నీ లైఫ్ స్టైల్ ఎలా నడుస్తుంది, రేపు మీ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ నీ రిటైర్మెంట్కి కానీ రైట్ ప్లాన్ ఉండాలి, రైట్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, రైట్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. నాకు ఎంత తోచింది, నాకు ఇంత సరిపోయింది కాబట్టి, నాకు ఇంత ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇది స్టార్ట్ చేస్తా, అలా కాదు. వచ్చే శాలరీ నుంచి నువ్వు 50% సేవ్ చేస్తావు, 40% సేవ్ చేస్తావు, 30% సేవ్ చేస్తావు, ఎంత అవుతుంది అంటే ఫస్ట్ అది ఆలోచించాలంటే నీ ఖర్చులన్నీ గుర్తుకొస్తాయి, అప్పుడు నీ ఈఎంఐలన్నీ గుర్తుకొస్తాయి. అంటే నేను ఎక్కడ వెళ్తుంది, నేను కష్టపడ్డ సొమ్ము ఎక్కడికి వెళ్తుంది, ముందు అది ఆలోచించు. ఫస్ట్ శాలరీ రాగానే ఎక్కడ ఖర్చులు వేసుకుంటాం కదా, ఈ రోజు ఎంత ఇవ్వాలి, ఈ బిల్ ఎంత అని మనం ఖర్చులు వేసేస్తాము. నేను ఇక్కడికి చేరాలన్న ఒక డైరెక్షన్ నీకు లేకపోతే, నేను ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు మన లైఫ్ స్టైల్ ప్రకారం, మన ఇన్కమ్ ప్రకారం ఒక గోల్ అనేది నీ మైండ్లో లేనంత వరకు డెఫినెట్ గా నువ్వు లైఫ్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటావు. చిన్న కారు నుంచి పెద్ద కారుకి వెళ్తావు, చిన్న ఇంటి నుంచి పెద్ద ఇంటికి వెళ్ళిపోతావు, ఇంకా లైఫ్ టైం అలా స్ట్రక్ అయిపోతావు. నీకు వెల్త్ ఎక్కడ క్రియేట్ అవుద్ది? వెల్త్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? అన్నిటికంటే ఎక్కువ అనేది మనం ముందు ఆలోచించుకోవాలి. అన్నిటికంటే ముందుగా మనం వెల్త్ ఎక్కడ క్రియేట్ అవుతుందని చూసుకోవాలి. హైయెస్ట్ రిటర్న్ ఎక్కడ వస్తుంది, ద బెస్ట్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ వస్తుంది అనేది మీరు చూసుకున్న తర్వాత మీరు గోల్స్ అనలైజ్ చేసుకోవాలి. రాబోయే 15 ఏళ్ళు 20 ఏళ్లలో నేనేం క్రియేట్ చేయాలనుకుంటున్నాను, నాకు ఎంత డబ్బు కావాలి, ఇవి రెండే. ఒకటి గోల్ బేస్డ్. గోల్ అంటే మనకు లైఫ్లో వచ్చే గోల్స్ ఏమున్నాయి, దానికోసం ఎస్ఐపి చేస్తాం, అప్పుడు రైట్ ఎస్ఐపికి మీరు రావాలి. అది రైట్ ఎస్ఐపి అని ఉన్నప్పుడు ఆ ఖర్చులు ఎక్కువ ఉన్నాయంటే డెఫినెట్లీ మరి ఇన్కమ్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఖర్చులు ఎట్లా తగ్గాయి, మీరు ఒకసారి చేయడం అలవాటు అయ్యారంటే ఖర్చులు తగ్గించుకోవడం అవ్వదు. మరి ఇన్కమ్ పెంచుకోవాలి. ఇన్కమ్ పెంచుకున్న తర్వాత అప్పుడు టార్గెట్ చేయండి. నా దగ్గర ఇప్పుడు నాకు 5 కోట్లు కావాలని ఉంది, 5 కోట్లు కావాలంటే ఏం చేయాలి, నేను 5 కోట్లు 15 సంవత్సరాల్లో కావాలంటే మీకు 50,000 సేవ్ చేయాలి. నెలకు మళ్ళీ సంవత్సరానికి 10% పెంచాలి. దాన్ని టాప్అప్ సేవ్ చేస్తే మీ దగ్గర 5 కోట్లు ఉంటాయి. 5 కోట్లు ఉంటే అది ఈ రోజు 5 కోట్ల వాల్యూ ఉండదు, ఆ రోజు నాటి 5 కోట్ల వాల్యూ ఎంత ఉందో అంతే ఉంటుంది. సో డెఫినెట్గా మీరు అందులో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ వేసుకోండి. అరౌండ్ 2.5 CR లేదా మీకు 2 CR వరకు మీకు పేయింగ్ కెపాసిటీ ఉంటుంది. అంటే మీకు ఏదైతే పర్చేసింగ్ కెపాసిటీ వస్తుంది ఆ రోజుకు. అంటే ఈ రోజు 2 కోట్లకు ఉన్న విలువ 15 ఏళ్ల తర్వాత దాదాపు 5 కోట్లకు ఉంటుంది. అంటే ఈ రోజు 2 కోట్లు ఉంటే నువ్వు లైఫ్ ఈజీగా గడపగలుగుతావు అని నువ్వు అనుకున్నప్పుడు 15 ఏళ్ల తర్వాత నువ్వు 5 నుంచి 6 కోట్లు టార్గెట్ చేయాల్సి వస్తుంది, రైట్? మరి ఆ ఎస్ఐప్ చేయాలని నువ్వు 50,000 ఎస్ఐప్ చేయాలి. ఆ అమౌంట్ రీచ్ కావాలంటే నువ్వు 50,000 ఎస్ఐప్ చేయాలి. నువ్వు 15,000 20,000 చేసి ఊరుకొని నాకు రాలేదు ఇందులో అమౌంట్, నాకు ఇందులో గ్రో కాలేదంటే ఎలా? రైట్ అమౌంట్ ఆఫ్ ఎస్ఐపి చేసినప్పుడే దానికి క్యాపిటల్ మీకు అప్రిషియేట్ అయిపోయి అది కాంపౌండ్ అయిపోయి మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు మళ్ళీ 3 ఏళ్ల తర్వాత పెరిగింది, డబుల్ అయింది, ట్రిపుల్ అయింది, ఏదో అయిందని చెప్పేసి మళ్ళీ లాగేస్తావు. అందులోకి వెళ్ళి లాగి మళ్ళీ కార్ డౌన్ పేమెంట్ చేస్తావు, ఇల్లుకు డౌన్ పేమెంట్ చేస్తావు, వెల్త్ ఎక్కడ క్రియేట్ అవుద్ది? ఎస్ఐపిలో మీరు మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చినప్పుడు ఒక రైట్ స్ట్రాటజీతో రావాలి. ఆ రైట్ స్ట్రాటజీతో వచ్చినోడు కంపల్సరీగా మీరు ఆ 5 కోట్లు 6 కోట్లు 10 కోట్లు మీ ఇన్కమ్ ఎంత ఉంటే అంత
మీ ఇన్కమ్ ప్రకారం మళ్ళీ అది కూడా అది ఇప్పుడు నా సాలరీ 30,000 ఉంది, నేను 5 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే అది స్టూపిడ్ అయిపోద్ది. మళ్ళీ మీ 30,000 ఉంటే 30,000 తగ్గట్టు మీరు దాన్ని టార్గెట్ పెట్టుకోండి, అప్పుడు హ్యాపీగా ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు చూడండి, నాకు తెలిసిన ఇద్దరు నేను చెప్తాను ముందు నుంచి, అంటే మామూలుగా ఎన్నోసార్లు నేను చెప్పాలనుకున్నా మనకు అవకాశం రాలేదు. అయితే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ఇద్దరు ఫ్రెండ్స్లో ఏంటంటే ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి, వేల్ సెటిల్, ఒక రకంగా మనం ఏమంటాం సిల్వర్ స్పూన్ తో పెట్టాడు పుట్టాడు వీడని చెప్పేసి. ఇంకొకడేమో కొంచెం నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి. అయితే ఏంటంటే ఎడ్యుకేషన్ విషయంలో ఫాదర్స్ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల ఎవరికైతే రిచ్ అబ్బాయి ఉన్నాడో ఆయనకి ఏ ఎడ్యుకేషన్ ఉందో ఈయన కూడా అదే ఎడ్యుకేషన్, అదే కాలేజ్ అన్నీ కూడా వీళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఆఫ్టర్ వాళ్ళు ఎప్పుడైతే ప్లేస్ అయ్యారు, ఇప్పుడు జాబ్లో ప్లేస్ అయిన తర్వాత ఇప్పుడు ఆయనకు ప్రతిదీ కూడా వెల్ డిఫైన్ అంతా అరేంజ్ అయ్యి ఉంది. ఇప్పుడు ఎవరైతే రిచ్ పర్సన్ ఉన్నాడో ఆయనకు డే 1 నుంచి ఆయనకు ఎమర్జెన్సీ గురించి పెద్ద బాధ లేదు, ఆయనకు మెడికల్గా సంబంధించిన ఇష్యూస్ అనేటివైనా ఫాదర్ చూసుకోవడానికి ఆస్తులు ఉన్నాయి, అన్ని రకాల రెంట్ ఇన్కమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయనకు డిసిప్లిన్ కొంచెం తక్కువ అయిపోయింది. ఎందుకనంటే ఇప్పుడు మనకు కంపల్సరీ అనేది లేదు అక్కడ. ఎవరైతే ఈయన కొంచెం కష్టపడి ఫాదర్ ఇక్కడ లోన్ తీసుకొని అక్కడ లోన్ తీసుకొని ఒక మంచి కంపెనీలో ప్లేస్ అయ్యాడు, ఈయనకు ముందు నుంచే ఒక రకంగా భయం ఉండే. ఆ భయం వల్ల ఏమైంది, సేవింగ్స్ ఉండాలి, సేవింగ్స్ లేకపోతే నేను ప్రతిదానికి మా ఫాదర్ మళ్ళీ తిరగాల్సి వస్తుంది అనే భయంతో. సో ఇప్పుడు ఈ ఎవరైతే మిడిల్ క్లాస్ పర్సన్ ఉండో ఆయన కాస్త సేవింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఈయన ఏం చేశాడు, సేవింగ్లో ఆయనకు పెద్ద స్టాక్ మార్కెట్ అది అంతా పెడితే మళ్ళీ భయం అవుద్ది కదా, ఎందుకంటే అసలే హార్డ్ అండ్ మనీ. కాబట్టి ఈ మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సేవింగ్ చేశాడు. ₹1,00,000 సాలీలో దాదాపు 80,000 90,000 రూపాయలు కూడా సేవింగ్ చేశాడు. ఎక్కడెక్కడో రకరకాల సేవింగ్ చేస్తున్నాడు. కానీ డబ్బు అనేది ఆయనకి ఎక్కడ పడితే అక్కడ ఉంది కాబట్టి మధ్యలో తీయడం, అవసరం ఉన్నప్పుడు తీసేయడం, ఎప్పుడప్పుడు ఒక గోల్స్ కానీ ఇది కానీ ఏదైనా చెప్పుంటే అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. అంటే ఎందుకు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఫాదర్ దగ్గర డబ్బు సంపాదించి పెట్టాడు కాబట్టి ఏ ఐడియాలు కూడా తీసుకోలేడు. మళ్ళీ డైవర్సేషన్ చేసుకున్నాడు. స్టాక్ మార్కెట్ కొన్ని రోజులు, మళ్ళీ కొన్ని రోజులు ఈ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి, ఇంకొన్ని రోజులు ల్యాండ్ సైడ్, ఇంకొన్ని రోజులు బెట్టింగ్ యాప్స్ పైన పెట్టిన కొంత. అంటే ఆయనకు ఒక డిసిప్లిన్ లేదు, ఎప్పుడు డబ్బు కనబడుతూ ఉంది ఆయనకు. ఈయన మాత్రం ఇవి ఏం చూడలేదు, నాకేమొద్దురండి ఆయన, నాకు ఎంతో కొంత వచ్చింది చేయాలని వచ్చినట్టు బ్యాంక్లో FD చేసుకుంటున్నాడు. ఏం చేయాలి, ఈక్విటీ కూడా టచ్ చేయాలి, స్టాక్ మార్కెట్ టచ్ చేయలేదు. ఇప్పుడు ఈయన ఏది టచ్ చేయలేడు. అయితే ఏమైందనంటే కోవిడ్ టైంలో ఇద్దరు జాబులు పోయినాయి. ఇద్దరు జాబులు పోయినాయి, ఎందుకంటే ఇద్దరు టెక్ కదా. సో ఇద్దరు కూడా లే ఆఫ్ అయిపోయింది. ఈ మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర బ్యాకప్ లేదు. మరి అప్పటి వరకు 5-6 ఇయర్స్ నుంచి అద్భుతంగా నడిచింది. కానీ అప్పటికి ఫాదర్ కూడా బిజినెస్ డౌన్ అయిపోయింది, ఆయన టైట్ అయిపోయి ఈయనకు సపోర్ట్ చేయలేని పరిస్థితి. పిల్లలు ఎదిగారు, మరి స్కూల్ ఫీజులు అయితే తగ్గలే, రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గలే. కానీ ఈయన సేవ్ చేసి పెట్టుకున్నాడు కదా, ఈయన అప్పటిదాకా సేవ్ చేసుకున్నాడు. ఒక 6-7 ఇయర్స్ సేవ్ చేసుకున్న తర్వాత ఈయన దగ్గర కొంత అమౌంట్ ఉంది. ఎలాంటి టెన్షన్ లేకుండా ఎవ్రీ మంత్ వెళ్ళి కొంత విత్డ్రా చేసుకుని వచ్చిండు. విత్డ్రా చేసుకుంటూ వచ్చిండు. 1 ఇయర్ 1.5 ఇయర్ 2 ఇయర్ కష్టపడ్డాడు బాగా. రెగ్యులర్గా ఆయనకు ఎంత అవసరం పడింది, ఆయనకు 1,50,000 ఎంత శాలరీ ఉండేది, దాదాపు ఆయనకు ఒక 15,000 20,000. ఎందుకంటే మనం ఇంటి దగ్గరే ఉంటున్నాం కదా, పెద్ద ఖర్చులు ఏం లేవు. కానీ మన దగ్గర క్యాపిటల్ ఉంది. ఆ క్యాపిటల్ ఉండడం వల్ల ఏం చేసిండు, ఈయనకి ఎలాంటి అప్పులు రాలేదు. ఈయన భయపడ్డాడు కాబట్టి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది ఈయన దగ్గర. ఈయన అన్ని నెగ్లెక్ట్ చేసిండు, కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసేసిండు. హెల్త్ లేదు, లైఫ్ లేదు, సేవింగ్ లేదు, ఏం లేదు. తండ్రి దగ్గర ఉన్న అంత కొంత సేవింగ్ తీసుకొని వచ్చి ఆ కోవిడ్ టైంలో అడ్మిట్ అయ్యిండు. అది పోయింది. మీదకెళ్ళి లైఫ్ అనేది మనకి ఏంటి, ఇప్పుడు ఇన్కమ్ అనేది లేదు కాబట్టి ఆ ఇన్కమ్ ఆగిపోవడం వల్ల ఒక రకమైన టెన్షన్లోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొత్త జాబ్ ట్రయల్ చేసే ప్రయత్నం కూడా చేయలేకపోయాడు, ఎందుకంటే ఒక రకమైన ప్రెషర్లో ఉన్నాడు ఆయన. ఆస్తులు ఉన్నాయి కానీ కోవిడ్ టైంలో కొనేది ఎవరు కొన్నారు కదా. ఒక రకంగా ఎలా అయిపోయిందంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా సూసైడల్ థాట్స్కి వచ్చేసాడు. ఎందుకంటే అది పొందామన్నా అమ్ముదామన్నా పోవట్లేదు, లైఫ్ గడవట్లేదు, పిల్లలు ఉన్నారు. అంటే అన్ని రకాలుగా ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు డబ్బు చూసి ఒకసారి చూడకపోయేసరికి ఆయన లైఫ్ ఏమైపోయింది అని అంటే ఆ కాన్ఫిడెన్స్ కంప్లీట్గా జీరో అయిపోయింది. మరి ఈయన ఏం చూడలేడు, దేన్ని నమ్ముకోలే, ఎటు డైవర్ట్ కాలే, ఒకటే దగ్గర పెట్టుకున్నాడు. ఆ అమౌంట్ అనేది యూజ్ అయిపోయింది. మళ్ళీ కొత్త జాబ్లో కూడా జాయిన్ అయిపోయాడు. అంటే ఈ చిన్న ఎగ్జాంపుల్లో మీరు చూడాల్సింది ఏంటి అని అంటే, ఒకటి మనం ఎప్పుడు కానీ డిసిప్లిన్ ఉండాలి. రెండోది బాగా డైవర్జేషన్ ఓవర్ కాన్ఫిడెన్స్ చేయొద్దు. నువ్వు డబ్బున్న ఫ్యామిలీలో పుట్టినా డబ్బు లేని ఫ్యామిలీలో పుట్టినా పరిస్థితి అనేది బయట మార్కెట్ అనేది మనకు చాలా గుణపాఠాలు నేర్పిస్తుంది. కాబట్టి డిసిప్లిన్గా ఒక గోల్ పెట్టేసి ఎంతవరకు స్ట్రెచ్ కావాలో అంతవరకు స్ట్రెచ్ కావాలి, ఎంతవరకు సేవింగ్ చేయాలో అంతా మీరు తెలుసుకోవాలి.
ఓకే. ఆస్తులు ఉన్నాయి కదా అని చెప్పేసి వచ్చిన జీతాన్ని మొత్తం దుబారా చేస్తానని అంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఏకాకి అయిపోతావు. ఇంకా ఇది జాబ్ వాళ్ళకి. బిజినెస్ వాళ్ళకైతే ఏ రోజు ఎప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు. వాళ్ళకి కోవిడ్ రావాల్సిన అవసరం లేదు, రావాల్సిన అవసరం లేదు. అంటే ఎప్పుడు అప్లో ఉంటుందో ఎప్పుడు డౌన్లో ఉంటుందో బిజినెస్. ఒక్కొక్కసారి 20 ఏళ్ళు అద్భుతంగా బిజినెస్ చేసిన వాళ్ళు కూడా ఒక్క సంవత్సరంలో ఉన్నంత లాస్ అయిన వాళ్ళు ఉన్నారు ఒకే సంవత్సరంలో. అంటే ఎంత పెద్ద బర్డెన్ నువ్వు పెట్టుకొని తిరుగుతున్నావు అంటే నువ్వు వచ్చిన డబ్బునంతా మళ్ళీ బిజినెస్ కోసమే వాడి సేవింగ్స్ అనే ఆలోచనే లేకుండా నువ్వు ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎప్పుడైనా సరే అది నువ్వు జాబ్ చేయి లేదా బిజినెస్ చేయి, నీకంటూ కొంత సేవింగ్ అనేది ఉండాలి. నీ సేవింగ్స్ అనేది ఈరోజు చేసే సేవింగ్ అనేది పెద్ద ఖర్చు కోసం చేసే పెట్టుబడి ఒక రకంగా. నువ్వు ఇలా రేపు పొద్దున మంచిగా బతకాలని చెప్పేసి నువ్వు ఈ రోజు నుంచి సేవ్ చేస్తున్నావు, దాన్ని దాచి ఎవరికో ఇవ్వట్లేదు. నువ్వు అనుభవించడానికి, నీ పిల్లలు అనుభవించడానికి అది. సో ఈ విధంగా మీరు ఏదైతే దాచిపెట్టాలనుకున్న ఆలోచన ఉందో ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టూల్ అనేది ఎస్ఐపి అని మనం చెప్తాం. ఎందుకంటే రిటర్న్ పరంగా కానీ ఫ్లెక్సిబిలిటీ పరంగా కానీ, రిటర్న్ పరంగా ఫ్లెక్సిబిలిటీ పరంగా రెండింటి దగ్గర మనకు ఈ కెపాసిటీ అనేది డెలివరీ చేసే కెపాసిటీ ఎస్ఐపికి అనేది ఉంది. సో ఈ 2 ఎగ్జాంపుల్ నుంచి మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి డిసిప్లిన్ ఉండాలి, ఎప్పుడు పడితే అప్పుడు బ్రేక్ చేయకూడదు. అలాగే మనకి రైట్ ఎస్ఐపి అనేది చేయాలి. ఇప్పుడు ఆ రైట్ ఎస్ఐపి చేయని వాళ్ళకి పోవడం వల్ల కూడా చాలా మంది ప్రాబ్లం పడతారు. సేవింగ్ అయితే చేసినాను కానీ అది అవసరాలకు సరిపోయింది లేదు. మీరు ఇప్పుడు చెప్పినట్లు చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. అందరికీ అర్థమయ్యే విధంగా సేవింగ్స్ ఎట్లా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎలాగ ఉండాలి, ఫిక్స్డ్ గోల్ అండ్ డిసిప్లిన్ ఎలా ఉండాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా ఉండాలి, ఇవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ రైట్ సిప్ అనేది ఎలాగ చేసుకోవాలి ఒకసారి చెప్తారా? రైట్ సిప్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనం ఒకటి అందరూ సేవ్ చేసేది మనకు ఫ్యూచర్లో వచ్చే గోల్స్ కోసం చేస్తారు. సరే నాకు ఈ గోల్స్ అంతా ఎప్పుడప్పుడు మారిపోతాయి సార్, నేను ఇప్పుడు 1 year ఉన్న పాప కోసం 15 ఏళ్ళ తర్వాత ఎడ్యుకేషన్ ఎట్లా ప్లాన్ చేస్తాను, అప్పుడు ఇన్ఫ్లేషన్ ఏంటి, అప్పటికి ఉన్న కాలేజెస్ ఏంటి, వాటి అన్నిటికీ డీటెయిల్స్ ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది, నేను చేయలేను సార్ అనుకున్నప్పుడు ఒక వెల్త్ టార్గెట్ అయితే పెట్టుకుంటాం కదా మనం. ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళకి తగ్గట్టు ఒక వెల్త్ టార్గెట్ పెట్టుకోండి. వెల్త్ టార్గెట్ ముందుగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, నాకు వచ్చే ఇన్కమ్ ఆగిపోతే నేను బతకగలుగుతానా అనేది మొదటి టార్గెట్. 3 months కన్నా మనము సేఫ్ జోన్ లో ఉండాలి. ఫస్ట్ 2-3 months అనే కాదు, 2-3 years కూడా ప్లాన్ చేయాలి. ఓకే. ఇంకొకటి అసలు లైఫ్ టైం 1 month ప్లాన్ చేసుకోవడమే కష్టంగా ఉంది సార్. మీరు ప్లాన్ చేస్తే అవుతుంది. వచ్చిన డబ్బును ఎక్కడ పడితే అక్కడ పడేస్తే పోతుంది. డబ్బును ఫస్ట్ క్యాల్కులేషన్ అర్థం చేసుకోండి. రిటర్న్ అంటే ఏంది, ఒక్కొక్క రిటర్న్ మీద వచ్చే కాంపౌండింగ్ అంటే ఏంది, అది 2 అర్థం చేసుకున్నారంటే ప్రతి ఒక్కరు రైట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. ఆ రైట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి రైట్ అమౌంట్ ఎంత అనేది మాత్రం మీరు డిసైడ్ చేసుకోవాలి. మీరు డిసైడ్ ఎట్లా చేసుకుంటారు? ఇప్పుడు నేను 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నా, నేను 50,000 చేస్తున్నాను సేవింగ్, 30,000 చేస్తున్నాను, 20,000 చేస్తున్నాను, నేను 50,000 ఎందుకు చేయలేకపోతున్నా అనేది మీరు ఆలోచించుకుంటే ఎందుకు చేయాలో మీకే తెలిసిపోతుంది. ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఫ్యూచర్లో ఎప్పుడో కొనాల్సినవి మీరు ఇప్పుడు కొంటున్నారు కాబట్టి, ప్రాపర్టీలు అక్కడిక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర కెపాసిటీ లేదు. అది కానీ మీరు తగ్గించుకుంటే ఇప్పుడు ఇక్కడ వెల్త్ బిల్డ్ అయ్యేది ఎవరి కోసం, ఇక్కడ వచ్చే రిటర్న్ ఎవరి కోసం, ఇది కూడా మన ఫ్యామిలీ కోసమే కదా. మనం సెంటిమెంట్ వదిలేయాలి. ఇప్పటిదాకా జరిగింది ఒకటి, ఇప్పటిదాకా ల్యాండ్లలో పెట్టాం, ప్రాపర్టీస్లో పెట్టాం, గోల్డ్లో పెట్టాం, ఇప్పటిదాకా జరిగింది ఒకటే. ఇంకా రిస్క్ అని చెప్పేసి ఇప్పుడు నువ్వు రిస్క్ తీసుకోకపోవడం పెద్ద రిస్క్. బెటర్ ఎస్ఐపి చేయాలి, రైట్ ఎస్ఐపి చేయాలి, టార్గెట్ బేస్డ్ చేయాలి. టార్గెట్ బేస్డ్ నేను చెప్పినట్టు ఇప్పుడు 5 కోట్లు నేను టార్గెట్ పెట్టుకుంటాను అనుకోండి, 50,000 ఎస్ఐపి చేస్తే 10% టాప్అప్ చేయాలి. నాకు 5 కోట్లు 2.5 CR అంటే 25,000 చేయాలి. మరి 5 కోట్లు చేసిన వాళ్ళు లేరా అన్నట్టు ఎంతోమంది ఉన్నారు. 10 కోట్లు టార్గెట్ చేసిన వాళ్ళు ఇప్పటికి మ్యూచువల్ ఫండ్లో 8-9 కోట్ల మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళు ఉన్నారంటే నమ్మరు ఎవరు. ఇంకా 2,000 ఎస్ఐపి దగ్గర అయిపోయారు అందరు, 3,000 ఎస్ఐపి దగ్గర. ఇంకా దానిలో రకరకాల ప్రయోగాలు మళ్ళీ ఆ ఎస్ఐపిలో ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి అట్లా అవ్వదండి. డబ్బు ఎప్పుడైనా సరే మనం దానికి టైం ఇస్తే పెరుగుతుంది. డబ్బుకు మనం టైం ఇవ్వాలి. ఏదైతే నువ్వు ఈరోజు సేవ్ చేస్తున్నావో నీ అవసరాలకు మళ్ళీ నీ అవసరాలకు ఉంచుకోవు, నువ్వు నీ ఖర్చులకు ఉంచేసుకో. నీ ఖర్చులను కూడా పనంగా పెట్టి. రీసెంట్ ఒక కస్టమర్ వచ్చాడు, 1,70,000 సాలరీ ఉంది సార్, నాకు 5 కోట్లు కావాలి సార్ 10 ఏళ్ళలో అంటాడు. నేను అడిగినా సార్ ఏం చేస్తాను మీరు 5 కోట్లు? నా టార్గెట్ సార్. అవ్వదని చెప్పేసిన. ఎందుకు అని అంటే 1,50,000 రూపాయలు సాలరీలో 5 కోట్లు ఎట్లా అవుతుంది 10 yearsలో? నువ్వు 1,70,000 రూపాయలు ఎస్ఐపి చేసినా అవ్వదు. 1,70,000 రూపాయలు ఎస్ఐపి 1,80,000 రూపాయలు ఎస్ఐపి చేయాల్సి వస్తుంది. అంటే ఉంటే అత్యాశ మొత్తం మనలకి, లేకుంటే మొత్తానికి లేదు. అయితే 2,000 చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఉన్న సాలరీ మొత్తం పెడతాండి. ఇవి 2 కూడా కరెక్ట్ పద్ధతి కాదు.
మీ రెగ్యులర్ ఖర్చులు ఎంతనో ఆ ఖర్చులు పెట్టేసుకోండి. ఎక్స్ట్రాగా మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఆలోచించేది ఫస్ట్ ఎస్ఐపి రూపంలో చేయండి. దాని తర్వాత మిగిలిన అన్ని కొనచ్చు, ఫ్యూచర్లో ప్రతి ఒక్కటి కొనచ్చు. 1 కోటి 2 కోటి రూపాయలు మొదటి టార్గెట్ పెట్టండి. పెద్ద సార్లు ఉన్న వాళ్ళు మొదటి 1 కోటి రూపాయలు ఎలా, 2వ కోటి ఎప్పుడవుతుంది, ఇట్లా ముందే టార్గెట్ పెట్టుకున్న తర్వాత అది ఆటోమేటిక్గా ఎవ్రీ 5 ఇయర్స్కి ఎవ్రీ 10 ఇయర్స్కి అది కాంపౌండ్ అయ్యి పెద్ద వెల్త్ బిల్డ్ అవుతుంది. అది ఏ అవసరం కానీ మీకు యూజ్ అవుతుంది. సో అట్లా రైట్ ఎస్ఐపి అనేది చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ దాన్ని పెరిగింది తగ్గిందని కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఎస్ఐపి 15% రిటర్న్తో చెప్పాను. ఒకవేళ అది 12% రిటర్న్ ఇస్తే ఎంత అవుతుంది తెలుసా? 3 కోట్లు అవుతుంది. మరి 12% ఎట్లా? 12 to 15 మధ్యలో 3% ఉంది. ఈ 3% అనేది మీరు ఎక్స్పర్ట్తో ఉంటుంది. మరి ఎక్స్పర్ట్ లేకుండా పోతే ఇప్పుడు మినిమం మీరు బెంచ్ మార్క్ కూడా రిటర్న్ మీరు రీచ్ కాలేరు. ఎందుకంటే మన దగ్గర కంట్రోల్ అనేది ఉండదు. ఎప్పుడు ఏది పెరుగుతుందో దాని సైడ్ వెళ్ళిపోతావు. ఇక్కడ జంపింగ్ చేస్తే 50,000 ఇన్వెస్ట్మెంట్ కాస్త మినిమం 9% రిటర్న్ ఇవ్వక మళ్ళీ ఎగ్జిట్ అయిపోతావు. కాబట్టి మీరు ఎవరికైతే కెపాసిటీ ఉందో వాళ్ళ చేతిలో పెట్టండి డబ్బు. మీరు డబ్బు సంపాదన మీద ఫోకస్ చేయండి. డబ్బు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఒక ఎక్స్పర్ట్కి ఇచ్చేయాలి. వాళ్ళు చూసుకుంటారు. మనం దీన్నే సంపాదనలాగా భావిస్తున్నాం. మ్యూచువల్ ఫండ్ని సంపాదనలాగా భావించద్దు. సంపద పెంచుకోవడానికి ఇది ఒక టూల్. సంపాదించడం మళ్ళీ మీ పని. మీరు సంపాదన మీద ఫోకస్ చేయాలి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని వీళ్ళు చూసుకుంటారు. రైట్ పాయింట్ చెప్పారు సార్. అంటే మ్యూచువల్ ఫండ్స్ మీదే ఇన్కమ్ రావాలని చూస్తున్నారు, కానీ వచ్చిన ఇన్కమ్ ని అక్కడ సేవ్ చేస్తున్నట్లు, ఇన్వెస్ట్ చేసి సేవ్ చేస్తున్నట్లుగా అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ డబ్బు సంపాదించడానికి కాదు, డబ్బును పెంచుకోవడానికి. ఇది చాలా మందికి అర్థం కాక మొత్తం అన్ని పనులు వదిలేసుకొని దీని మీద కూర్చుంటున్నావు. నువ్వు రోజు 3 గంటల టైం వేస్ట్ చేస్తున్నావు కదా. నువ్వు జాబ్ లో ఫోకస్ చేయొచ్చు, నీ బిజినెస్ లో ఫోకస్ చేయొచ్చు, నీ ఫ్యామిలీతో టైం ఇవ్వచ్చు. నీకు ఎందుకు దీని గురించి కదా? సో అట్లా ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు అనుకోండి, ప్రశాంతంగా ఉండొచ్చు. ప్లస్ మీరు ఇంతకంటే ఎక్కువ ఆపర్చునిటీ బయట ఓపెన్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకొని ఈ మ్యూచువల్ ఫండ్లో మీరు పెట్టుకొని గ్రో అవ్వచ్చు. అంతేగాని ఇప్పుడు దీని మీద పెడితే మీకేమవుతుంది? ఓకే, ఈ ఫండ్ ఈ రిటర్న్, ఆ ఫండ్ రిటర్న్ ఇవ్వాలి, ఈ ఈక్విటీ ఇవ్వాలి, ఆ ఈక్విటీ ఇవ్వాలి, నేను చైనా ఈక్విటీలో పెడితే, యూఎస్ ఈక్విటీలో పెడితే, ఇవన్నీ శుద్ధ దండగా. ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు మ్యూచువల్ ఫండ్లో. ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు వదిలేస్తారు డబ్బుని. మీరు ఒక రైట్ పాయింట్, ఒక మంచి గురువుని చూసుకోండి ఫస్ట్ జీవితంలో. ఇన్వెస్ట్మెంట్ గురువుని చూసుకుంటే ఆ గురువు మొత్తం మీకు సెట్ చేసి పెడతాడు. మీరు డబ్బు సంపాదన మీద ఫోకస్ చేయండి, ఫ్యామిలీ మీద ఫోకస్ చేయండి, ఖర్చుల మీద ఫోకస్ చేయండి. ఖర్చులకు ప్లాన్ చేసుకోండి, ఎట్లా ఖర్చు చేయాలని. ఎవరి దగ్గర ఉంది? ఒక మంచి ఇంటర్నేషనల్ టూర్ పోవాలని ఆలోచన ఉంటుంది, కానీ దానికోసం ఒక ప్లానింగ్ ఉందా మీ దగ్గర? ఒక మంచి స్కూల్లో చదివించాలని, మా పిల్లలు చేయాలని వాళ్ళని చేర్పించాలని ప్రతి ఒక్కరికి ఉంది. వాళ్ళు మీ దగ్గర ప్లాన్ ఉందా? నీ దగ్గర ఎంత డబ్బు అవసరం పడుతుంది, నీ దగ్గర ప్లాన్ ఉందా? మరి ఇదే కదా రైట్ సిప్ అంటే. ఏ గోల్కి ఎంత చేయాలనే దాన్ని ఆలోచించుకొని చేయడాన్ని రైట్ సిప్ అంటున్నాం మనం. సో నేను ఎంత ప్లానింగ్ తో చేసుకునేదే రైట్ స్లిప్. రైట్, మనం ఎంత పెట్టాలి, ఎంత రిటర్న్ అయితే ఆ గోల్కి రీచ్ అవుతున్నాము అనేది మనం చూసుకోవడాన్ని రైట్ సిప్ అంటారు. ఆ రైట్ సిప్ లో కావాల్సిన చేంజెస్ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు డబ్బు సంపాదించి ఆయన చేతిలో పెట్టండి. ఓకే సార్, ఇప్పుడు రైట్ సిప్ గురించి మాట్లాడుకున్నాం మనము. అసలు సిప్ లో ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ సిప్స్ ఉంటాయి, మనకి అవి ఏ రకంగా మనం కరెక్ట్ వేలో చేసుకోవచ్చు? నెంబర్ ఆఫ్ సిప్స్ అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది మళ్ళీ అందరికి. ఎందుకు అవుతుంది అని అంటే, ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీ, ఫండ్ హౌస్ డిఫరెంట్ స్ట్రాటజీస్ తోని వాళ్ళ యొక్క ఫండ్స్ లాంచ్ చేస్తారు. సో వాళ్ళు లాంచ్ చేసినప్పుడు ఏముందో అది అట్రాక్టివ్ కనబడుతుంది మనకు. అరే ఇప్పటిదాకా చేసేది బాగా ఆర్డినరీ ఉంది, ఇదేదో కొత్త రకం ఉంది, ఏఐలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారంట, వీళ్ళేదో ఫ్యాక్టర్ బేస్డ్ అంట, ఇదేమో యూఎస్ బేస్డ్ చేస్తున్నారు. ఇలా డిఫరెంట్ ఎన్ఎఫ్ఓ లాంచ్ అయినప్పుడల్లా డిఫరెంట్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. దానివల్ల ఒక దగ్గర చూశాను నేను, కస్టమర్ దగ్గర 150 ఎస్ఐపిస్ ఉన్నాయి, 150 ఫండ్స్ ఉన్నాయి. 150 ఫండ్స్ ఉన్నాయి ఆయన దగ్గర. ఎస్ఐపి హైయెస్ట్ ఐ సీన్ 40 ఎస్ఐపిలు ఉన్నాయి, 500, 1000, 700, 1000 అట్లా. ఎందుకు అదంతా? అంత రిస్క్ అవసరం లేదు, అంత రిస్క్ అవసరమే లేదు. మీరు బిలో 10 అనేది ఇంకా హయ్యర్ సైడ్ చెప్తున్నాను నేను. 4 to 5 అనేది ది బెస్ట్ ఆప్షన్. మీరు ఒక మంచి రూట్ ఎంచుకోండి, ఎస్ఐపి చేసాము, ఆ తర్వాత ఆ ఫండ్లో ఏదైనా చేంజెస్ వచ్చినాయి అంటే మీకు ఎక్స్పర్ట్తో మాట్లాడండి. 3 years తర్వాత ఫండ్ మేనేజర్కి టైం ఇవ్వండి. మీరు ఏ సెక్టర్కైనా, ఏ ఫండ్ మేనేజర్కైనా ఒక 3 సంవత్సరాలు టైం ఇవ్వండి. స్టిల్ పర్ఫామ్ చేయకపోతే అప్పుడు యూ నీడ్ టు టేక్ ద కాల్. అంతేగాని అనవసరం దానికి మీరు ఆదుర్త పడిపోయి ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి ఏం షిఫ్ట్ చేయని అవసరం లేదు. మీరు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. 5 కోట్లలో 2% రిటర్న్ కానీ 3% రిటర్న్ కానీ తక్కువ వస్తే మీరు 2 కోట్లు లాస్ అవుతున్నారు. అయితే ఈ 12కి
15కి మధ్యలో ఉన్న 3% లాస్ అయితే దాదాపు 1.5-2 కోట్ల రూపాయలు అనేది తగ్గుతుంది 15 సంవత్సరాల్లో మీకు. అది మీరు ఆలోచించుకోవాలి. నేను ఎంత ఆల్ఫా జనరేట్ చేయగలుగుతాను బెంచ్ మార్క్తో పోలిస్తే, నా ఓవరాల్ పోర్ట్ఫోలియో రిటర్న్ ఎంత వస్తుంది, అది మనం ఆలోచించుకోవాలి తప్ప కానీ ఈ 50 పైసా 1 రూపీ సేవ్ అవుతుంది అని చెప్పేసి షార్ట్ కట్లు ఎప్పుడు వెతకద్దు. నేను చెప్పేది ఒకటి, ఎవరు కూడా వెళ్తే బిలియలేరు డైరెక్ట్లో, ఎందుకంటే ఎవరి బిహేవియర్ కూడా వాళ్ళ చేతిలో కంట్రోల్లో ఉండదు. అందుకని మీకు ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ ఫైనాన్షియల్ డాక్టర్ అని చెప్తాను నేను. ఆ డాక్టర్ దగ్గర మీరు ఎప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అలాగే ఫైనాన్షియల్ డాక్టర్ అలాగే ఉండాలి. అలా చేయడం వల్ల మీరు అనుకున్న లక్ష్యాలను ఈజీగా చేరగలుగుతారు. ఇది రైట్ సిప్ చేసుకోవాలి, రైట్ ప్లేస్లో చేయాలి, రైట్ గురువుని వెతకండి. మీకు ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గర చేయండి, కానీ ఒకరి సపోర్ట్ తీసుకోండి. ఎందుకంటే తెలియని సబ్జెక్ట్లో డబ్బు ఎంతో లాస్ అయిపోతుంది, కనబడని లాస్ అది. 1 ఇయర్లో 30% మీరు సంపాదిస్తారు, అబ్బా సూపర్ అనుకుంటారు. 10 ఇయర్స్లో మీకు యావరేజ్ 9% వస్తుంది. 10 ఇయర్స్లో మనకు లాంగ్ టర్మ్ కదా మన గోల్. ఎందుకంటే మీరు పెట్టిన 5 లక్షలు 10 లక్షలు అవ్వడం వల్ల మీ లైఫ్లో పెద్ద చేంజ్ రాదు. మీరు పెట్టిన 1 కోటి రూపాయలు ఒకవేళ 5 కోట్లు అయితే చేంజ్ వస్తుంది. కాబట్టి లాంగ్ టర్మ్లో మనం ఎంత ఎఫెక్టివ్గా ఈ రిటర్న్ తీసుకోగలుగుతున్నాము అనే దానికి మాత్రం రైట్ అడ్వైజర్ మీ దగ్గర ఉండాలి. అలా లేకుంటే ఎన్ని ప్రయోగాలు చేసినా, మీకు ఒకవేళ నాలెడ్జ్ ఉంది, టైం ఉంది, మీ దగ్గర చాలా టైం ఓపెన్గా ఉంటున్నారు, మీరు ఖాళీగా ఉంటున్నారు అనుకుంటే మీరు ఎలాంటి ప్రయోగాలైనా చేయొచ్చు, నేర్చుకొని చేయండి. నేర్చుకోకుంటే మాత్రం అడ్వైస్ తీసుకోవడం అనేది అన్ని విధాల మంచిది మీకు. సో మనకి టైప్స్ ఆఫ్ సిప్స్ అంటే మనకి ఎన్ని రకాలు ఉంటాయి ఒకసారి? సిప్ అనేది టైప్ అనేది ఏమి ఉండదు. అంటే సిప్ లో ఫండ్స్ లో టైప్స్ ఉంటాయి తప్ప కానీ సిప్ లో మనకు టైప్స్ అనేటివి ఏమి ఉండవు. కాకపోతే లాంగ్ టర్మ్ సిప్ అలాగే షార్ట్ టర్మ్ సిప్ అని కూడా మనం చెప్తాము. షార్ట్ టర్మ్ లో ఎమర్జెన్సీ ఫండ్ కోసం చేసే ఎస్ఐపిని కూడా మనం చేసుకోవచ్చు. ఏంది మనకు ఈ రెగ్యులర్ గా ఒక 1 ఇయర్ బ్యాకప్ ప్లాన్ మన దగ్గర ఉండాలంటే లిక్విడ్ కానీ ఆర్బిట్రేజ్ ఫండ్స్ లో మీరు సేవ్ చేసుకోవచ్చు. సో అలాగే లాంగ్ టర్మ్ కోసం మీరు ఈక్విటీలో సేవ్ చేసుకోవచ్చు. సెక్టార్ ఫండ్స్ అని ఉంటాయి. అంటే సిప్ అనేది అయితే సేమ్ సిప్ ఉంటుంది, సిప్ తో పాటుగా టాప్అప్ ఉంటుంది అంతే తప్ప ఈ సిప్ లో పెద్దగా చేంజ్ ఏమి ఉండవండి. ఇట్లా రకాలు అనేవి ఏమి ఉండవు. సిప్ అనేది ఎప్పుడైనా సిప్ అంతే. ఓకే, మీరు ఇప్పుడు 2 విషయాలు చెప్పారు. ఒకటి టాప్అప్ ఫండ్, టాప్అప్ సిప్ ఒకటి, అండ్ ఎమర్జెన్సీ ఫండ్ అని. ఈ 2 విషయాలు ఒకసారి క్లియర్ గా చెప్తారా? ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఎప్పుడైనా సరే మనం ముందుగా మాట్లాడుకునేది ఏంటంటే లైఫ్ ఎప్పుడైనా సరే అన్సర్టనిటీ అనేది సర్టెన్. అన్సర్టనిటీ అనేది సర్టెన్ మన లైఫ్లో. చేంజ్ అనేది ఎవ్రీ టైం జరుగుతూనే ఉంటుంది. డిఫికల్టీస్ అనేటివి కామన్. సర్టెనిటీ అని అంటేనే అన్సర్టనిటీ. కాబట్టి దాన్ని ముందుగా మనం ప్రిపేర్ అయి ఉండాలి. ప్లాన్ బి అంటాము. ఈ ప్లాన్ బిలో ఏంటంటే రేపొద్దున ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చి నా ఇన్కమ్ ఆగిపోతే నా పరిస్థితి ఏంటి, నేను గెట్-ఇన్ కావాలి. కాబట్టి మీకు ఒక కంటింజెన్సీ ఫండ్, ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోమని చెప్తాం మనము. ఆ ఎమర్జెన్సీ ఫండ్ కూడా మీరు సెప్ రూపంలో చేయొచ్చు. నా దగ్గర మరి లంసం లేదు కదా సార్, 6 నెలల సార్లు నేను ఎక్కడ సేవ్ చేయాలి అంటే మీకు లిక్విడ్ ఫండ్స్ అండ్ ఆర్బిట్రేజ్ ఫండ్స్ అని లో రిస్క్ ఫండ్స్ ఉంటాయి. ఆ లో రిస్క్ ఫండ్స్లో మీరు ఎమర్జెన్సీ ఫండ్ చేయండి. ఇన్సూరెన్స్ ప్లానింగ్ అయిపోయింది, ఎమర్జెన్సీ అయిపోయింది, అప్పుడు లాంగ్ టర్మ్ గురించి ఆలోచించండి. యా సార్, మీరు చెప్తున్నది ఏంటి అంటే ఒక 1 lakh శాలరీ ఉన్న వాళ్ళకి చెప్తున్నారు. కానీ మినిమం శాలరీతో జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా సేవింగ్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. వాళ్ళు కానీ సేవింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా స్టార్ట్ చేయొచ్చు? జనరల్గా మ్యూచువల్ ఫండ్ అనేది ఒక అద్భుతం అండి. మీకు అక్కడ 1 lakh అనేది అందరికి నంబర్ ఈజీగా ఉంటుంది అని ఎగ్జాంపుల్ చెప్తారు. కానీ అవును, మ్యూచువల్ ఫండ్ లో మీరు 1 lakh అయితే సాలరీ రాదు. 100 రూపీస్ తోని మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఆ విషయం ఎంత మందికి తెలుసు? చాలా మందికి తెలియదు. మంత్లీ 500 వచ్చేదే 10,000 అండి, దాంట్లో నేను ఏం సేవింగ్ చేస్తానని మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ 10,000 వచ్చినప్పుడు సేవింగ్ గురించి మీరు ఆలోచించడం వేస్ట్. ప్రొటెక్షన్ గురించి ఆలోచించుకోవాలి, ఇన్కమ్ పెంచుకోవడం గురించి ఆలోచించాలి. ఇంక ఇన్కమ్ పెరిగే పరిస్థితి లేదు, ప్రొటెక్షన్ కూడా అయిపోయింది అని అంటే అప్పుడు ఎంతో కొంత సేవ్ చేయండి. ఎందుకంటే మీకు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంది, ఈ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో కూడా మీకు తెలుస్తుంది. తెలియడం వల్ల అట్లీస్ట్ మీ పిల్లలకన్నా మీరు నేర్చుకోగలుగుతారు. రైట్, ఇది మనం ఆలోచించుకోవాలి. అంటే 10,000 20,000 అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ మనం ఎంత సేవ్ చేసుకున్నాం, ఎంత ఖర్చు అవుతుంది, నేను ఎంత సేవ్ చేయగలుగుతాను అంటే 1000-2000 కూడా మీరు చేసుకోవచ్చు. 500 నుంచి కూడా చేసుకోవచ్చు. అంటే కొంతమంది చూడండి చిన్న జీతాలతో పనిచేస్తారు. ముసలి వాళ్ళు అయిన తర్వాత నా కొడుకు చూసుకోవట్లే, నా కూతురు చూసుకోవట్లే అని కంప్లైంట్ తీసుకొని వస్తూ ఉంటారు. రిటైర్మెంట్ ప్లాన్స్ కూడా మనం వేసుకోవాలి. చిన్న జీతం ఉన్నప్పుడు 10,000 జీతంలోనే నువ్వు అడ్జస్ట్ అవుతున్నావు, నీ ఖర్చులు కూడా సరిపోతుంది, నీ లైఫ్ స్టైల్ ఆ విధంగా ఉంది అనుకున్నప్పుడు 1,000 రూపాయలు, 500 రూపాయలు నువ్వు ఎందుకు సేవ్ చేయలేవు? ఆ 500 సేవ్ చేసినట్టుంటే రేపు పొద్దున ఇంకొకరి దగ్గర చేయి ఆపాల్సిన పరిస్థితి అనేది నీకు రాదు.
అది ఇంకా దానికి ఏం అవసరం, పెద్ద శాలరీలు అవసరం లేదు. అవును. స్టాక్ మార్కెట్ కావాలి నీ దగ్గర క్యాపిటల్, మ్యూచువల్ ఫండ్కి అవసరం లేదు. చిన్న చిన్న వాళ్ళు కూడా చేయొచ్చు. రెండోది టాప్అప్ గురించి మాట్లాడితే చాలామంది ఏం చెప్తారంటే, ఈ మధ్యలో నేను ఎక్కువ చూస్తున్నాను, కొంతమంది మ్యూచువల్ ఫండ్ అంటే నచ్చని వాళ్ళు ఉన్నారు మన సొసైటీలో. నిజం చెప్పాలంటే పెద్ద పెద్ద ఛానల్లో కూడా ఈ వీడియో చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ అనేది చీటింగ్, మ్యూచువల్ ఫండ్లో మొత్తం మ్యూచువల్ ఫండ్లో పెట్టారు, ఎక్స్పెన్సెస్ ఉంటాయి, లిక్విడ్లోకి వెళ్తుంది, ఏదో చెప్తారు. వాళ్ళు ఇంకొక మాట ఏం చెప్తారంటే, మీరు 15,000 ఎస్ఐపి 15 సంవత్సరాలు చేస్తే ₹1,00,00,000 అవుద్ది, కానీ ఆ ₹1,00,00,000 వాల్యూ అనేది 15 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 ఉండదు అని చెప్తారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పేది నిజం. మరి దానికి ఆల్టర్నేట్ ఏమిటి? ఆల్టర్నేట్ ఉంది. ఎందుకంటే నీ ఖర్చులు పెరిగినప్పుడు నీ ఇన్కమ్ కూడా పెరుగుతుంది కదా. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు నీ జీతం పెరుగుతుంది కదా. మరి జీతం పెరిగినప్పుడు కూడా కదా 15,000 చేస్తా అంటే ఎట్లా? నీకు ఆస్పిరేషన్ పెరిగింది కదా, శాంట్రో కార్ నుంచి షిఫ్ట్ కార్ వచ్చినా, షిఫ్ట్ నుంచి ఇంకో మంచి కార్కి వెళ్ళిపోతున్నావు కదా. మరి మీకు పిల్లలకు కూడా ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్ కూడా ఆ విధంగా పెరుగుతున్నాయి కదా. మీ ప్రతి ఇన్కమ్ పెరిగినప్పుడు, మీ బిజినెస్లో ప్రాఫిట్లు వచ్చినప్పుడు మీరు టాప్అప్ చేయాలి. ఒకటి బిజినెస్ ఉన్న వాళ్ళైతే వన్ టైం ఎవ్రీ ఇయర్ పెంచుతూ వెళ్ళండి. వన్ టైమ్గా 5 lakhs వేస్తారా, 10 lakhs వేస్తారా, 1 lakh వేస్తారా, 50,000 చేస్తారా. కొంతమంది ఉన్నారు నా కస్టమర్స్, ఎవ్రీ బర్త్డే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ ఎవరి బర్త్డే వచ్చినా సరే ఓ 10,000 20,000 ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేస్తారు. అది ఒక మంచి డిసిప్లిన్. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం, అలాగే వ్యాపారం కాబట్టి డబ్బు వచ్చినప్పుడు అక్కడిక్కడ పెట్టకుండా టార్గెట్ అయితే ఫిక్స్ అయి ఉంది, నెక్స్ట్ 15 yearsలో 20 yearsలో నేను ఇంత బిల్ చేయాలని. మరి వచ్చిన అమౌంట్ని అక్కడిక్కడ ఖర్చు చేసేవంగా మీకు ఏదైతే మిగులుతుంది ఉంటుందో దాన్ని ఇందులో ఈ ఫండ్లో యాడ్ చేసేస్తాడు. అదేవిధంగా మీరు సాలరీ పర్సన్ కదా, మీరు ఎవ్రీ ఇయర్ 6% 8% మీ బాస్ దయ వల్ల వస్తుంది కదా. వచ్చిన దాన్ని అట్లీస్ట్ ఒక 30% 50% మధ్యలో మీరు ఎస్ఐపిని రూట్ చేయండి. దాన్ని సింపుల్గా 10% అయితే పెంచమని చెప్తాం. నువ్వు ఈరోజు 15,000 చేస్తే నెక్స్ట్ ఇయర్ ఒక 1,500 పెంచు దాన్ని, ఆ తర్వాత ఇయర్ మళ్ళీ ఒక 1,500, 10% టాప్అప్ ఎస్ఐపి చేయడం వల్ల ఏమవుతుంది, నార్మల్ ఎస్ఐపి చేస్తే ₹1,00,00,000 వస్తాయి, ఇట్లా టాప్అప్లో వెళ్ళడం వల్ల మీరు 1.5 నుంచి 2 CR వెళ్తారు. సో అప్పుడు మరి మనీ వాల్యూ తగ్గినా కూడా మీరు ఎక్కువ సేవ్ చేశారు కదా. ఎక్కువ సేవ్ చేసినప్పుడు లైఫ్ స్టైల్కి అనుగుణమైన అమౌంట్ అనేది మీ చేతిలో ఉంటుంది. మరి దాన్ని పట్టించుకోకుండా 10,000 ఎస్ఐపి వేసి ఇంటూ 30 years కొట్టేస్తే అప్పుడు ఎప్పటికో 3 కోట్లు వస్తుంది, ఆ 3 కోట్లు అప్పటికి 6 లక్షలు అవుతుంది. ఇదంతా స్టూపిడ్ క్యాల్కులేషన్. నువ్వు అసలు ఏం క్యాల్కులేషన్లు ఉన్నావు, నీకు ఏం తెలుసు అలా? 15 ఏళ్ళ దాకా నీ ఇన్కమ్ అదే ఉంటుందా? 15 ఏళ్ళ దాకా నువ్వు అలాగే ఉంటావా? అంటే అట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దండి. ప్రతి దానికి ఆల్టర్నేట్ ఉంటుంది. వీళ్ళు ఎవరు ఫూల్స్ కాదు అసలు. ఇది కార్పొరేట్ సిస్టమ్ అంతా కూడా ఏం ఫూల్ కాదు, ప్రతిది కూడా ఒక క్యాల్కులేషన్తో నడుస్తుంది. ఎవడన్నా ఒక వీడియో చేయగానే దాన్ని బట్టి స్టేటస్లో పెట్టుకొని మ్యూచువల్ ఫండ్ అనేది ఫేక్, మ్యూచువల్ ఫండ్ అంటే అది పెట్టుకోవద్దు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ట్రాప్ అయ్యేదే ఇక్కడ. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ట్రాప్ అయ్యేది ఇక్కడ. వాళ్ళకి సెంటిమెంటే ముఖ్యం, క్యాల్కులేషన్ ముఖ్యం కాదు. సో మీరు తెలుసుకోండి దాన్ని. అందుకే అంటున్నాను, ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి రండి. మీరు ఎక్స్పర్ట్ దగ్గరకు వస్తే ఉన్నది లేదు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందర పెడతాడు. ఇలా దాచడానికి ఏముంది? 25 ఏళ్ళ హిస్టరీ చూసినావు, కానీ 25 ఏళ్ళలో నువ్వు ఎంత, ఒక ఫండ్ ఇంత రిటర్న్ ఇచ్చింది, ఒక ఫండ్ ఇంత రిటర్న్ ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ 20 ఏళ్ళలో ఇంత రిటర్న్ ఇస్తుందని చెప్పినావు. కానీ ఎంత పెట్టావు మధ్యలో నువ్వు ఎన్నిసార్లు నీ దగ్గర డబ్బు వస్తుంది, ఎన్ని ఆపర్చునిటీ నీ దగ్గరకు వస్తున్నాయి, నీ సాలరీలు ఎంత పెరిగింది, దాన్ని ఎంత యాడ్ చేసావు, అది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు? సో అది నీకు 3 నుంచి 4 సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాతనే నీకు ఆ నాలెడ్జ్ వస్తుంది. 3 సంవత్సరాలు కనుక మ్యూచువల్ ఫండ్లో డిసిప్లిన్గా ఉన్న వాళ్ళు 20-25 ఏళ్ళు ఉంటారు. అసలు ఇంకా లైఫ్ టైం ఇప్పుడు గోల్డ్ కొనడం ఆపుతారా? 100 ఏళ్ళైన వాళ్ళు కూడా కొంటానని చెప్తారు. ల్యాండ్ కొనడం ఆపుతారా? అలాగే మ్యూచువల్ ఫండ్లో మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు అందులో ఉంటే వస్తుంది, బయట నుంచి చూస్తే రాదు. అక్కడెక్కడ ఒక ఫండ్ తీసుకుని ఈ ఫండ్ తీసుకుని రాదు. ప్రాపర్గా ప్లాన్ చేయండి, రైట్ ఎస్ఐపి ప్లాన్ చేసుకోండి, దాన్ని టాప్అప్ చేస్తే వెళ్ళండి. మీ జీవితాన్ని అవసరాలకు తగ్గట్టుగా, మీ ఇన్కమ్కి తగ్గట్టుగా దాన్ని పెంచుతూ వెళ్ళండి. డిఫరెంట్ నేర్చుకోండి కొంచెం. అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఎట్లా గ్రో అవుతుందని నేర్చుకున్న తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. లిక్విడ్ అసెట్ అనేది పవర్ఫుల్ అండ్ వైట్ మనీ ఈజ్ పవర్ఫుల్ అనేది మీకు ఫ్యూచర్ అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాదు, కానీ మీరు ఈ ఈక్విటీ యొక్క బ్యూటీ అనేది మీరు మిస్ కావద్దు. త్రూ మ్యూచువల్ ఫండే, మళ్ళీ ఈ ట్రేడింగ్లు పెట్టుకోవద్దు. ట్రేడింగ్లతో పని అవ్వదు. ఫుల్ టైమర్ అయితేనే ట్రేడింగ్ చేయండి. ఈక్విటీ అంటేనే ఈ స్టాక్స్ కొనడం అమ్మడాన్ని ఈక్విటీ అంటాం మనం. కాకపోతే దాన్ని మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టండి మీరు. మ్యూచువల్ ఫండ్ ఏంటంటే మీ ఇన్వాల్వ్మెంట్ అవసరం పడదు, మీ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ మీకు అవసరం లేదు. మనశ్శాంతిగా ఉంటారు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. ట్రేడింగ్ ఎప్పుడు అంటే మీరు ఫుల్ టైం అయితే ట్రేడ్ చేసుకోండి. అందులో కూడా 20 ఏళ్ళ యావరేజ్ చూసుకోండి. ఏ ట్రేడర్ దగ్గర కూడా మ్యూచువల్ ఫండ్ యావరేజ్ IRR క్రాస్ చేసిన దాఖలాలు అయితే నేను చూడలేదు. ఎందుకంటే అది అవని పని.
ఎప్పటికైనా అవ్వదు. జాబ్ చేసే వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళు మీ రంగాల మీద ఫోకస్ చేసుకోండి, డబ్బు సంపాదించడం మీద ఫోకస్ చేయండి, మిగిలింది ఒక ఎక్స్పర్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో పెట్టండి. అలా ప్లాన్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే సిప్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, సేవింగ్స్ అంటే ఏంటి, అన్ని క్లియర్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.